2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మకర రాశి వారికి 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు పంచమ భావం అయినటువంటి వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యారంగంలో విజయాలను అందుకుంటారు. విద్యారంగంలో పనిచేసే వారికి ఎక్కువ శుభ్రతలు రావడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని 2025 మార్చి 29 నుంచి తృతీయ భావం అయినటువంటి మీనరాశిలోకి వెళ్ళడం వల్ల ఏళ్ళనాటి శని దోషం తొలగిపోతుంది. మకర రాశి వారికి ఈ శని 3వ భావంలో సంచరించడం వల్ల విశేషమైన సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జన సహకారం బాగా ఉంటుంది. సోదరుల నుంచి సహకారం బాగా ఉంటుంది. పనివారి నుంచి సహకారం ఉంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకోగలుగుతారు. తృతీయ భావంలో అనగా మీనరాశిలో రాహు సంచారం 2025 మే 18 వరకు సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు, జన సహకారం వల్ల లాభాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇక అష్టమాధిపతి అయినటువంటి రవి 2025 మార్చి ఏప్రిల్ మాసాల్లో తృతీయ భావం అయినటువంటి మీనరాశిలోను, 2025 జూన్ జూలై మాసాల్లో షష్టమ భావం అయినటువంటి మిథున రాశిలోను, 2025 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో తులారాశిలోను వృశ్చిక రాశిలోను అనగా దశమ లాభభావాల్లోనూ రాజకీయ నాయకులకు విశేషమైన అభివృద్ధిని పొందగలుగుతారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి అధికారుల అభినందనలు, అధికారుల అండదండలు లభిస్తాయి. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు 2025 ఫిబ్రవరి మార్చి మాసాల్లో షష్టమ భావంలో అనగా మిథున రాశిలో సంచారం కొనసాగడం వల్ల 2025 ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో తులా వృశ్చిక రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో కుజుడు సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు వల్ల కానీ, భూములు అమ్మకాల వల్ల కానీ లాభాలు పొందగలుగుతారు. అలాగే వాహనాల కొనుగోలు వల్ల కానీ, వాహనాల అమ్మకాల వల్ల కానీ శుభ ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి విశేషమైన శుభ్రత సంవత్సరం రావడానికి ఈ మకర రాశి వారికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల మాసానికి గాను మకర రాశి వారు 2025 మే 14 తర్వాత షష్టమ భావంలో సంచరించే గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి దర్శనం, గురు చరిత్ర పారాయణం చేసుకోండి. ద్వితీయ భావంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది కనుక 2025 మే 18 తర్వాత ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి, అలాగే ద్వితీయ భావంలో అలాగే అష్టమ భావంలో కేతు సంచారం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ప్రతినిత్యం సూర్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. మంగళవారం రోజు 1 కేజీ కందులు, ఆదివారం రోజు 1 కేజీ గోధుమ పిండి పేదవారికి దానం చేయండి. సుప్రభాతం ఛానల్ పెట్టుకుంటే ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.